సో హలో గైస్, మన ఇంట్లో అయితే రేపు బోనాల కోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అందులో భాగంగా పూలు అయితే గుచ్చుతున్నారు, పూల దండ ప్రిపేర్ చేస్తున్నారు. అక్క హాయ్, చిన్నక్క హాయ్ హాయ్. మమ్మీ హాయ్ చెప్తాం. చెర్రి బాబు. ఇదే నేను రేపు కట్టుకోబోయే చీర. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ బ్యాంగిల్స్. సో ఇదే నా శారీ, బ్లౌజ్ అండ్ బ్యాంగిల్స్ అనమాట. బోనాలకి ఇదే చీర కట్టుకోబోతున్నా. నా దగ్గర అయితే బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఈ బ్యాంగిల్స్కి మనం సెట్ చేసి పెట్టుకుందాం, రిమైనింగ్ బ్యాంగిల్స్ యాడ్ చేసి. ఇప్పుడే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీ ఉంటుంది కదా రేపు మార్నింగ్ రెడీ అవ్వడానికి. రేపు ఇంకా చాలా హడావిడిగా ఉంటుంది, అసలు టైమే దొరకదు రెడీ అవ్వడానికి. సో అన్నీ ఇప్పుడే సెట్ చేసి పెట్టుకుంటే బెటర్. సో ఇది వచ్చేసి నా బ్యాంగిల్స్ బాక్స్ అన్నమాట. నా దగ్గర అయితే ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవైతే ఏం వేసుకోను అన్ని గనం, ఇందులో హాఫ్ వేసుకుంటా మేబీ. ఓకే, ఇప్పుడు సెట్ చేసి చూద్దాం. నేనైతే ఇవి సెట్ చేయడానికి ట్రై చేస్తున్నా. నా దగ్గర ఇవి 2 బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇవి 2. సో లెట్స్ ట్రై. శారీ బార్డర్ వచ్చి ఇలా ఉంది కాబట్టి మనం ఈ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇందులో కొంచెం గోల్డ్ యాడ్ చేసి అట్లా సెట్ చేద్దాం. బాగుంది కదా, ఇలా సెట్ చేసిన అనమాట. గైస్ నేనైతే మెహందీ పెట్టుకుంటున్నా. బోనాలు ప్రిపరేషన్స్ లో భాగంగా మెహందీ కూడా పెట్టేసుకుంటున్నా, ఒక పని అయిపోతుందని. దిస్ ఈస్ ది ఆర్ట్ అండ్ ది ఆర్టిస్ట్, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఇక ఇట్లా మెహందీ పెట్టుకుంటుంటే నవీన్ వచ్చిండు. ఇంతలో పిత్రేబాయ్ వచ్చిండు. పిత్రేబాయ్ ఇప్పుడు మనకి అందరికి హాయ్ చెప్తాడు. అన్ని పోయినాం, కూరలు అన్ని కోసం అన్నీ సామానుకున్నాం. పుల్లు పట్టుకొచ్చినాక బోనాలకి నిజాం. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చూడండి అని చెప్పు. వీడియో వీడియోస్ అందరూ చూడండి అని. పిత్రబాయ్ తింటుండో. ఇప్పుడు ఇప్పుడు అంటే రేపు తయారు చేసి వస్తాడు కదా, అప్పుడు ఏమంటుండో. సరే రేపు ఏం వేసుకుంటున్నావు మళ్ళా? పట్టలేదంట, కొట్ట వేసుకుందాం అనుకున్నా, పట్టలేదంట. కొత్త బట్టలు వేసుకుంటావా? ఈ మెహందీ ఎట్లా నేర్చుకుందో చెప్పాలంటే మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్ వెళ్ళాలి. చరిత్ర తెలుసుకోవాలంటే చరిత్ర, అందుకే అంత లాంగ్ చరిత్ర ఏం చెప్పగాని చాలా ప్యాషనేట్ గా నేర్చుకున్నాను అనమాట. ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుని ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ అయిన అనమాట. కానీ ఇంక ఇప్పుడు గ్యాప్ వచ్చి ఇట్లా పెడుతున్నా గానీ, ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాక్టీస్ ఉంటే ఇంకా బాగా పెడుతుండే. అవును, మధ్యలో ప్రాక్టీస్ పోయింది అట్లా. ఇంకా నా మెహందీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. మెహందీ పెట్టుకునేది ఓన్లీ 2 పండుగలకే అనమాట, బోనాలు ఇంకొకటి బతుకమ్మ. ఇంకా అలా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నేనైతే ఫ్రెష్ అయ్యి పూజ చేయడానికి రెడీగా ఉన్నా. అండ్ నవీన్ వచ్చేసి ఇట్లా గుమ్మంని డెకరేట్ చేసింది అనమాట, ఫ్లవర్స్. హాయ్ గైస్, హ్యాపీ బోనాలు. ఈ రోజే మన బోనాలు అనమాట. నేనైతే ఇందాకే లేచి ఫ్రెష్ అయినా. ఇప్పుడు పూజ చేసుకుందాం దేవుడి దగ్గర. ఆ రోజు ఈ పనులన్నీ చేయడానికి ఆ దేవుడు నాకు నిజంగా ఎనర్జీ ఇచ్చిండు. అదర్వైజ్ నార్మల్ డేస్లో నేను అస్సలు చేయడానికి నా వల్ల అవ్వదు. ఇంకా వీక్ ఆఫ్స్లో అయితే కొంచెం ట్రై చేస్తా పనులు చేసుకోవడానికి, చిన్న చిన్న పనులు ఇంట్లో. ఎందుకంటే ఈ మార్నింగ్ షిఫ్ట్ వల్ల నేను మార్నింగ్ 3కే లేస్తాను అనమాట, ఎర్లీ మార్నింగ్ 3కి లేస్తా. సో ఇంకా నాకు నిద్ర సరిపోదు, ప్రాపర్ స్లీప్ ఉండదు. దానివల్ల నా ఐస్ కూడా చాలా టైర్డ్ అయిపోతాయి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేను. ఇంకా అలా ఆఫీస్ నుండి రాగానే ఇంట్లో వర్క్స్ అన్ని చేయాలి, కుకింగ్ చేయాలి, ప్లస్ వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవాలి. దానివల్ల నా వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి అప్లోడ్ చేయడానికి. అండ్ షూట్ కూడా చేసుకోవాలి కదా వీడియోస్, సో అస్సలు టైమే సరిపోదు గైస్. ఇంకా ఈ జాబ్ కష్టాలు అయితే చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా నా పూజ అయితే అయిపోయింది. ఇంకా కడప కడిగేసి మన నెక్స్ట్ పనులన్నీ చేసేసుకుందాం. సో గైస్ మనం అయితే కడప కడిగేసినాం, పూజ చేసేసాం, మొత్తం పని అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వేరే పనులు చేసుకోవాలి అనమాట. మమ్మీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పని చేసుకుంటున్నారు.
ఇంకా నా పని అయితే అయిపోయింది. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే పని చేస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే మనం బోనం ప్రిపరేషన్ చేద్దాం. సో దానికోసం నేను ఇక్కడ సెటప్ చేస్తాను. అన్ని సెటప్ చేసి బోనం చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడే మనం బోనం వేసుకుందాం. సో దానికోసం నేను ఫస్ట్ కింద న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను. కుంకుమ పసుపు అవన్నీ పడతాయి కాబట్టి ఫస్ట్ న్యూస్ పేపర్ వేసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసే ముందు అమ్మవారికి మొక్కి అలా స్టార్ట్ చేసిన. అండ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బోనం ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని. ప్రతిసారి అక్క పెద్ద బోనం చేస్తుంటే నేను చిన్న బోనం చేస్తుండే. ఒక్క పండగకేమో నేను కంప్లీట్గా బోనం అంతా నేనే చేసిన. ఇది వచ్చి మళ్ళీ సెకండ్ టైం అనమాట. ఈసారి కూడా పెద్ద బోనం నేనే చేస్తున్నా. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్కి బోనం అయితే సమర్పించడానికి తీసుకెళ్తాం అనమాట. హానెస్ట్లీ నాకు అసలు మాటలు రావట్లేదు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఇంకా ఆ సెకండ్ నాకు అనిపించింది అమ్మవారు తనంతట తానే నా పనిని మెచ్చుకుంది అనేసి అనిపించింది. జెన్యున్గా నాకు ఇదే అనిపించింది. ఎందుకంటే ఆ చార్మింగ్ ఫేస్, ఆ పవర్ఫుల్ ఐస్, ఆ బ్యూటిఫుల్ గ్లో చూస్తుంటే నిజంగా అమ్మవారి ఫేసే కనిపించింది నాకు బోనం మొత్తం. ఇంకా ఈ అమ్మవారి ఫేస్ చూసి మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి తప్పకుండా. ఇంకా అలా ఫ్రంట్ సైడ్ అమ్మవారి ఫేస్ అలంకరించిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా ఓం డిజైన్ వేసి బోనం అయితే ఫినిష్ చేసిన డెకరేట్ చేయడం. ద ఆర్టిస్ట్. ఇంకా ఈలోగా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసినారనమాట. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి సేమియా ఉప్మా, అందరికీ సరిపోయేంత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసినాం. ఇంకా అందరం అలా కొంచెం కొంచెం టిఫిన్ అయితే తినేసిన తర్వాత ఇంకా ఈ సెకండ్ బోనం అలంకరించడం కూడా అయిపోయింది. ఈ బోనం వచ్చేసి ఇంటి దగ్గరే ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే సమర్పిస్తామన్నమాట. ఇంకా ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఆల్ టుగెదర్. ఇంకా చూడ్డానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లే, అంత అందంగా కనిపిస్తుంది. అసలు వైబ్ అంతా ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట ఇంట్లో ఆ రోజు. ఇంకా నాకు రిమైనింగ్ సాంగ్ యాడ్ చేయాలనే ఉంది, కానీ ఏం చేస్తాం ఈ కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్ యాడ్ చేయలేకపోతున్నా. అండ్ ఆ సాంగ్లో ఈ అమ్మవారిని అలా చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. ఇంకా బోనం కల్లా దీపం ముట్టించి పూజ మొత్తం చేసుకున్న తర్వాత అక్క అయితే బోనం ఎత్తుకుంటుంది మహంకాళి టెంపుల్కి తీసుకెళ్ళడానికి. ఇంకా అలా గుమ్మంలో బోనం ఎత్తిన తర్వాత కింద గేట్ దాటిన తర్వాత మమ్మీ అయితే శాఖ పోస్తుంది. శాఖ పోసిన తర్వాత స్టార్ట్ అవుతాం. ఆ రోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా గుడికి అయితే మేము ముగ్గురమే వెళ్తున్నాం. ఇంకా తెలీదు అక్కడ లైన్ ఎట్లుంటుంది ఏం కథ అని వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఏం ఎట్లుంది సిచ్యువేషన్ అనేసి. హాయ్ గైస్, మేమైతే బోనం తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ బోనం చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. స్ట్రైటే ఉంది, కరెక్టే ఉంది. షూర్. ప్రతి ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి బోనాలు లైన్ ఉంది చూడండి, దారుణం అంటే దారుణం అసలు. ఎవ్రీ టైం మాకు అట్లీస్ట్ 1.5 hours దర్శనమైనా కంప్లీట్ అయ్యేది. బట్ ఈసారి మాత్రం 2 hours, 2.5 hours, ఈజీగా 3 hours పట్టింది దర్శనం అవ్వడానికి. పాపం అసలు లైన్లో ఉన్న జనాలు అయితే ఎంత సఫర్ అయినారో. ఇంకా ఆ ఎండలో ఆ లైన్లో బోనం ఎత్తుకొని నించోవడం అవ్వక మధ్యలోకి వెళ్ళి అట్లీస్ట్ అక్కడ నుండి అయినా జల్దీ వెళ్ళిపోతామేమో అని అక్కడ నుండి వెళ్ళి ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి అక్కడ బార్గెట్స్ పెట్టిన దగ్గర ఆపేసినారు అనమాట, లోపలికి అలో చేయలేదు. ఇంకా సేపు ఉంటే అక్కడ తొక్కిసలాట కూడా అయ్యేదేమో అనేసి అనిపించింది నాకు. ఇంకా ఫోన్ అయితే నేనేం వాడలేదు. ఇంకా నా ఫోన్ ఉంటుందా, ముందే 2 phones క్యారీ చేసాను నేను, ఐఫోన్ ఒకటి ఆండ్రాయిడ్ ఒకటి. సో ఇంకా గమ్మున పెట్టేసా, ఇంకా నేనేం ఫోన్ వాడలేదు ఆ లైన్లో. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ కూడా అవుతున్నాం అనమాట. ఇంకా అక్కడ దొబ్బుకోవడం నూక్కోవడం అవన్నీ చేసేసరికి చెంపసారాలు 2 ఊడిపోయినాయి నాకు. మళ్ళీ పెట్టుకున్నా అనమాట, అదే చెప్తున్నా. ఇంకా కమింగ్ బ్యాక్ టు సెకండ్ బోనం అయితే నేనే ఎత్తుకుంటున్నా అనమాట ఇంటి దగ్గరే ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి. సో ఇంకా నేను బోనం ఎత్తుకోవడం అయితే అదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా నేను అనుకున్నా ఈసారైనా బోనం ఎలా అయినా ఎత్తుకోవాలి అని చెప్పి అనుకున్నా. అది కూడా ఇంటి దగ్గరే ఉన్న గుడికి కదా, సో ట్రై చేద్దాం ఈసారి ఎత్తుకుందామని అనుకున్నా. అండ్ అలా నేను బోనం ఎత్తుకొని కిందికి దిగానో లేదు, వర్షం అలా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను అనుకున్న ఆ గాడెస్ నన్ను బ్లెస్ చేసింది త్రూ రెయిన్ అని చెప్పి అనుకున్నా. ఇంకా అలా వర్షం పడుతూ నేను ఆ వర్షంలో తడుచుకుంటూ బోనం తీసుకొని వెళ్తుంటే నాకు ఈ సాంగే గుర్తొచ్చింది. సన్నా 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 వాన కురిసే, వానంలో నా బోనం తడిసే అనే పాట గుర్తొచ్చింది అనమాట.
ఇంకా అలా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసినాను. పాపం అక్కడ ఫస్ట్ టైం బోనం ఎత్తుకొని తడిచిపోయినావా? పోదామా? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు టైం వచ్చి 5:40. ఇప్పుడు తింటున్నా నేను. ఏం తింటున్నావు? బోనం సమర్పించి వచ్చే వరకు ఈ టైం అయింది, కొంచెం లేట్ అయింది ఈరోజు. ఇక తింటున్నా నేనైతే పూరి మటన్ తింటున్నా. చెప్పు. పూరి తిన్నాక రైస్ కూడా పెట్టుకుంటా. ఇక్కడ మన స్పెషల్స్ ఏంటో చూసేద్దాం రండి. సాంబార్, చికెన్, బగారా అన్నం, బగారా రైస్.